ఈరోజు మన నెల్లూరు నగరంలో స్ట్రీట్ వెండర్స్ అంటే మన రోడ్ల పక్కన చిరు వ్యాపారం చేసుకునేవాళ్ళు, కొంతమంది బండ్లల్లో, కొంతమంది బుట్టల్లో పెట్టుకొని పువ్వులు అమ్ముకునేవాళ్ళు, పండ్లు అమ్ముకునేవాళ్ళు, అలాగనే వెజిటేబుల్స్ అమ్ముకునేవాళ్ళు, ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునేవాళ్ళు, వీళ్ళందరికీ ప్రభుత్వం స్ట్రీట్ వెండర్స్ని రిజిస్టర్ చేసి వాళ్ళకు ఒక ఆర్గనైజ్డ్గా, అంటే రాబోయే రోజుల్లో వాళ్ళ వ్యాపారం కానీ అభివృద్ధి చెందేటట్టు, ఈరోజు వాళ్ళకి సరైన అవగాహన లేకుండా ఎక్కడైతే ట్రాఫిక్ ఉందో అక్కడ పెట్టేసి పోలీసులు వచ్చి వాళ్ళకి అక్కడ ట్రాఫిక్కి అంతరాయం జరుగుతుందని వాళ్ళని అక్కడ పంపించడం, వాళ్ళకి ఫైన్లు వేయడం, కొన్ని దగ్గరలో వాళ్ళపైన కొద్దిగా ఎక్సెసివ్గా బిహేవ్ చేయడం, ఇవన్నీ వాళ్ళు ఈరోజు కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని, బిడ్డల్ని బ్రతికించుకోవడానికి ఒక వృత్తి చేస్తున్నారు, చిరు వ్యాపారం చేస్తున్నారు. దీనన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ చిరు వ్యాపారులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక మంచి సిస్టమ్ ఒకటి డిజైన్ చేసి వాళ్ళకి ఆ వెహికల్స్ కానీ, స్ట్రీట్ వెండర్ వెహికల్స్ ఏదైతే సపోజు తోపుడు బండ్లు, దాన్ని కానీ ఒక మంచి డిజైన్ చేసి వాళ్ళకి ఉపయోగపడేటట్టు అటువంటి ఒక డిజైన్ చేసి అవి కానీ అరేంజ్ చేయబోతుంది. అలాగనే వాళ్ళకి చిన్న ఇప్పుడు మనకు బ్యాంక్ లోన్స్ వాళ్ళకి ఇవ్వడం, మళ్ళా వాళ్ళ ఆ లోన్స్ కట్టుకొని చక్కగా చేస్తే మళ్ళా వాళ్ళకి లోన్స్ పెంచి ఇవ్వడం. ఇప్పుడు ముద్రా లోన్స్ అని ఉంది, 50,000 రూపాయల దాకా వాళ్ళకి చిరు వ్యాపారస్తులకి ఇవ్వడం. వాళ్ళకి ముద్రా లోన్ రావాలంటే వీళ్ళు స్ట్రీట్ వెండర్స్గా రిజిస్టర్ అయ్యి ఉంటే ఆ బ్యాంకర్కి ఈజీగా ఉంటుంది, అంటే వీళ్ళు ఒక వ్యాపారస్తులు అనే రికగ్నైజేషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళందరికీ బ్యాంకుల్లో నుంచి కానీ వాళ్ళకి ఆ ముద్రా లోన్స్ వచ్చేటట్టు కానీ చేస్తామని కానీ తెలియచేస్తున్నా. అదేవిధంగా చాలామంది వీళ్ళకి ఇంకా ఒక ఎడ్యుకేషన్ ఆ యొక్క వ్యాపారాల్లో కానీ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కొనుక్కోవాలి ఆ వస్తువులు, ఆల్రెడీ సోర్స్ నుంచి కానీ 10 మంది కలిసి ఏదైతే సోర్స్ ఉంది ఆ సోర్స్ దగ్గర పోయి కొనుక్కోగలిగితే వాళ్ళకి చౌకగా రావడం, వీళ్ళు అమ్మి 10 రూపాయలు సంపాదించుకునేటట్టు కానీ వాళ్ళకి ఒక వర్క్షాప్ పెట్టి వీళ్ళందరికీ కానీ వాళ్ళ వ్యాపారాలను బట్టి వాళ్ళకు కొన్ని గైడెన్స్ ఇవ్వడానికి కానీ ఒక వర్క్షాప్ పెడతామని కానీ తెలియచేస్తూ, ఇంకా ఎవరు కానీ నగరంలో స్ట్రీట్ వెండర్గా రిజిస్టర్ చేసుకోకపోయి ఉంటే వాళ్ళందరూ స్ట్రీట్ వెండర్గా రిజిస్టర్ చేసుకోండి. మీ అందరికీ మీ వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వం బ్యాంక్ నుంచి లోన్స్ అవన్నీ కానీ అరేంజ్ చేస్తుంది. మీ అందరు కానీ స్ట్రీట్ వెండర్స్గా రిజిస్టర్ చేసుకోమని మరోసారి కోరుకోండి. ఇవన్నీ చేసుకున్న తర్వాత నేను ఒకరోజు మీ అందరిని పిలిపించి ఇక్కడ బ్యాంకులో కానీ పిలిపిస్తాను.